అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మిషన్ 007 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మనం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఒక మంచి కాన్సెప్ట్ తోటి, అంటే ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకున్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా అనుక్షణం మనను రక్షిస్తూ దేశం కోసం కాపలా కాస్తున్న ఒక మిలిటరీ ఆఫీసర్కి సంబంధించిన ఓ స్టోరీ లాగా, అదేవిధంగా అంటే వాళ్ళు ఏ విధంగా దేశం కోసం పోరాడుతున్నారు, మనను ఈరోజు ఇంత మంచిగా మనం ఉండగలుగుతున్నామంటే బార్డర్లో ఉన్న సైనికులు చేసే, అంటే వాళ్ళు జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఏదైతే ఫైట్ చేస్తుండ్రో దానివల్లనే ఈరోజు మనం అందరం కూడా ఇంత మంచిగా జీవనం సాగిస్తున్నాం. అలాంటి స్టోరీ తీసుకోవటం, ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టుల విషయం కానీ, మరి ఇంతకుముందు చెప్పినట్టు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కు సంబంధించి కూడా దేశభక్తికి సంబంధించి కూడా ఇందులో మరి ఉన్నట్టు చెప్పడం జరిగింది. అలాంటి ఇష్యూస్ని తీసుకొని ఈరోజు ఒక మంచి సినిమాగా ఈరోజు మరి నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ దీన్ని నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు నిర్మాణం కావాలని, మరి ఈరోజు ముఖ్యంగా యువత కూడా దేశభక్తిని పెంపొందించుకొని దేశం మీద ప్రేమ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి కూడా ఒక మంచి సినిమాగా మిగిలిపోవాలని, ముఖ్యంగా హీరో భరత్ గారు కానివ్వండి, హీరోయిన్ కూడా ఒక మంచి పేరు తెచ్చి భవిష్యత్తులో ఇంకొక ఇలాంటి మంచి సినిమాల నిర్మాణం జరగాలని కోరుకుంటూ, ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్గా మిగలాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా ఇంత మంచి సినిమా తీసినందుకు వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చిత్ర యూనిట్ బృందాలందరికీ శుభాకాంక్షలు. చక్కటి కథాంశం. కొన్ని కథాంశాలు ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ లవ్ స్టోరీస్ లాగే మిలిటరీ పోలీస్ అవన్నీ కూడా ఫర్ ఎవర్ సబ్జెక్ట్స్. ఎందుకంటే ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వాతంత్రంతో ప్రశాంతంగా మన ఇంట్లో మనం పడుకుంటామంటే అక్కడ మన మిత్రులు సైనికులు ఎంతో కష్టపడి నిద్రాహారాలు మానేసి చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో, సర్కమ్స్టాన్సెస్లో, క్లైమేట్లో వాళ్ళు పడే కష్టం. అండ్ ట్రైలర్ చూశాను, రెండు సాంగ్స్ కూడా చూసాను. ఇట్స్ సో గ్రిప్పింగ్, చాలా బ్రిస్క్గా కనిపిస్తుంది మూవీ. ఎడిటింగ్, టేకింగ్, నాకు కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మిత్రులు ఉన్నారు కాబట్టి ఆ జార్గన్ కొంచెం అలవాటైంది నాకు. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. అండ్ ఇంతమంది కొంతమంది టెక్నీషియన్స్, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కనిపిస్తున్నారు దీంట్లో. లీడ్స్ హీరో హీరోయిన్తో పాటు ఐఎమ్ నాట్ షూర్ డిఓపి గారు, రైటర్స్, లిరిక్ రైటర్స్ వీళ్ళందరూ కూడా. సో ఒక సినిమా క్లిక్ అయితే అది చాలామందికి భవిష్యత్తును కల్పిస్తుంది. సో కొత్త క్రూ, కొత్త టెక్నీషియన్స్, కొత్త లీడ్స్తో వచ్చినటువంటి మూవీ పెద్ద సక్సెస్ని సాధించి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఐ విష్ యూ ద టీమ్ అండ్ ఆల్ ద లీడ్స్, టెక్నీషియన్స్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ భారత్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ ఫిలిం క్రైమ్ రీల్, నేనే డైరెక్టర్. దానికి చాలా హ్యాపీగా ఉంది. భారత్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, నాది ఫస్ట్ రిలీజ్ అయ్యింది. బట్ ఒక సినిమా బాగా హిట్ అయ్యి పెద్ద పాన్ ఇండియా హీరో అవ్వాలి. నీతో చేసినందుకు నేను గర్వపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నీకు, హీరోయిన్ అందరికీ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిషన్ 007 ట్రైలర్ చూస్తే చాలా పెద్ద హిట్ మూవీ లాగా కనపడుతుందండి. దీనికి ముందల మోహన్ కాంత్ గారి గురించి చెప్పాలి. ఆయన ప్రొడ్యూసర్ల డైరెక్టర్. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా అమితాబ్ బచ్చన్ ప్రొడ్యూసర్గా, తను డైరెక్టర్గా చాలా
లో బడ్జెట్లోనే హై క్వాలిటీ తీసుకొచ్చిన డైరెక్టర్ మన మోహన్ కాంత్ గారండి. భవిష్యత్తులో చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి ఆయనే డైరెక్టర్. ఆయన నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మిషన్ 007 రెగ్యులర్లందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే ఇటువంటి మంచి దేశభక్తి గల సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసిన ఇప్పటికీ మోహన్ కాంత్ గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్. నాకు దగ్గర 8 ఇయర్స్ నుంచి పరిచయం నాకు ఆల్రెడీ. ఎంత హార్డ్ వర్కర్ అంటే అసలు వివరించని చెప్పాలి వాస్తవానికి. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి దేవుని బ్లెస్సింగ్స్ సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలు అని చెప్పేసి మనం అంత ఆల్ ది బెస్ట్ అండి. A pleasant evening, everyone. All the very best and congratulations to the whole team. And I'm so happy and proud to be a part of this kind of movie. అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా బెనిఫిట్స్ వస్తూ అందరికీ ఇంకా మంచి కెరియర్గా ఇది ఒక పాత్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. మిషన్ 007 ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన పెద్దలందరికీ, ఈ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ నాకు చూపించినప్పుడు అద్భుతంగా అనిపించింది. సో మోహన్ కాంత్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఈ యొక్క నేషనలిజం అనే కాన్సెప్ట్తో ఆర్మీ బేస్డ్ మూవీని చిత్రీకరించినందుకు అది అద్భుతంగా వచ్చింది సార్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఏ మైల్ స్టోన్ ఫర్ యూ. సో ఎట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ అప్రిషియేట్ భరత్ గారు అండ్ ప్రియాంక అండ్ హేమ అద్భుతంగా చేశారు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. I've met him twice or thrice before. So he's so dedicated also, and I wish all the best for them, and it should be a blockbuster and మీకు ఒక గొప్ప సినిమాగా మిగిలిపోవాలి అండ్ ఫర్దర్ అద్భుతమైన ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఫిలిం క్రూ, అండ్ దిస్ షుడ్ బి ఏ గ్రేట్ ఫిలిం అండ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ టు ఆల్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను ఈ స్టేజ్ మీద మోహన్ కాంత్ గారు కనుకండి నాకు ఈ అవకాశం ఇచ్చి ఎప్పుడో పరిచయంతో నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టారు. థ్యాంక్స్ మోహన్ కాంత్ గారు. అండ్ నేను భరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ ప్రొడ్యూసర్ మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ డిఓపి కిరణ్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ఈ మిషన్ 007 మంచి హిట్ అవ్వాలని అందులో నేను కూడా చేశాను. సో నేను కూడా అందరికీ కూడా దీంట్లో మంచి పేరు రావాలని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. Good evening everyone. My name is Imran Khan. I am from Bhopal. I came to Hyderabad first time. That is my movie launching. Thank you for the Mohan Khan sir, and thank you for the producer, and thank you very well. Mohan Khan is very down to earth director, so I am very happy for the work. Thank you everyone. Mission 006 is a blockbuster film. జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి. నా పేరు ఆకర్ష్ రాజ్ భాగవతుల. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది విలన్స్ చేయడం జరిగింది. మొట్టమొదటి థ్యాంక్స్ నేను మోహన్ కాంత్ అన్నకంటే ముందు క్షమించాలి, మన కిరణ్ దాసరి డిఓపికి చెప్పాలి. ఎందుకంటే నాకు నిజంగా ఆప్తుడు. అంటే మాటల్లోని కన్నా తన చేతల్లోని తన పని చేసి చూపిస్తాడు. అమితాబ్ బచ్చన్ సినిమా నుంచి మా అసోసియేషన్ మొదలైంది. సో అక్కడ మొదలుకొని ఈ మూవీలోని మరీ మోహన్ కాంత్ అన్నకి నన్ను రిమైండ్ చేయడం. మోహన్ కాంత్ అన్న వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అన్న, కాదనకుండా మీ లేటెస్ట్ ఏదైనా ముస్లిం పాకిస్తానీ టెర్రరిస్ట్ రోల్కి ఒకటి అనుకుంటున్నాం, మీది ఏదైనా ఫొటోస్ పంపించండి అంటే బై గాడ్స్ గ్రేస్ నేను ఫోటోగ్రాఫర్ని కూడా కాబట్టి నా ఫొటోస్ నేనే తీసుకుని ఓవర్ నైట్ పంపించడం. ఆ నెక్స్ట్ మూమెంటే ఓకే చేసి నాకు ఈ రోల్ ఇవ్వడం. కట్ చేస్తే భోపాల్లోని 4 days షూట్, అమేజింగ్ జర్నీ. పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆర్ ప్రొడ్యూసర్. మా అందరికీ మీరే రథసారథి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే లైన్ ప్రొడ్యూసర్ అయిన సాద్ ఖాన్ రియలీ నా క్లోజ్ ఫ్రెండ్. హీస్ బీన్ వండర్ఫుల్ అండి.
నిజంగా ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గ్రేట్ హాస్పిటాలిటీ అంటే భోపాల్లో సాద్ ఖాన్తో కనెక్ట్ అయితే చాలు. మిమ్మల్ని స్ట్రీట్ ఫుడ్ అన్నిటికీ తీసుకెళ్తాడు. ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ అలాంగ్ విత్ హిమ్. అక్కడ అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ నెవర్ ద లెస్ డెఫినెట్లీ భరత్ అన్ అమేజింగ్ గై, వెరీ డౌన్ టు ఎర్త్ గై. అంటే యాజ్ అ హీరో ఈవెన్ అవుట్ సైడ్ హీఈస్ అ వండర్ఫుల్ అండ్ అ లవ్లీ గై అండి. డెఫినెట్లీ మీకు మంచి ఫ్యూచర్ కలగాలని దేవుడిని ప్రార్థిస్తాను. అండ్ ప్రియాంక, షీ హాస్ బికమ్ మై క్లోజ్ బడీ. అయినంతనే తనకి ఏదైనా ఎవరికైనా న్యూ హీరోయిన్ రోల్స్ కావాలంటే నేను లెఫ్ట్ రైట్ సెంటర్ తనకి ఫార్వర్డ్ చేస్తున్నాను. ట్రై యువర్ లక్ అని చెప్పి. డెఫినెట్లీ ఐఎమ్ విషింగ్ యూ టు హ్యావ్ అ లవ్లీ అండ్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బడి. మీన్స్ అ లాట్. అండ్ కిరణ్, నీ వర్క్ గురించి చెప్పక్కర్లేదు. ఆబ్వియస్లీ అది తెర మీద అందరూ చూసిందే. అమితాబ్ బచ్చన్ సినిమా నుంచి ఈ సినిమా వరకు తన వర్క్ అలా పెరుగుతూనే వస్తుంది. అండ్ వర్క్ అంటే పిచ్చి, అంటే పని పిచ్చోడంటే నేను కిరణ్ అనే చెప్తాను ఖచ్చితంగా. అండ్ మోహన్ కాంత్ అన్న, అతను డెడికేషన్ అన్న, మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న బై ఎవ్రీ మీన్. మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ చాలా 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 హార్ట్ఫుల్గా ఉంటుంది. అందులోని నాకు ఒక పాకిస్తానీ మౌలానా రోల్ ఇవ్వడం, అది నాకు ఎలాగో తెలియదు, ఆ మహాకాలుడి దయ కృప, ఆ శక్తి అలా వచ్చి చేసేయడం జరిగింది. అది నేను చేయలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మన సుభాష్ గారు, లవ్లీ మ్యూజిక్ అండి, ఎక్సలెంట్. అండ్ ఎడిటర్ మహేంద్ర, వండర్ఫుల్ జాబ్ ఓవరాల్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులు, తర్వాత విఐపీ గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేజింగ్ దిస్ ఈవెంట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. A very good evening to all of you. Namaskaram. Hi, myself Tanu Hatkar. And I thanks Nagamahal sir and Mohan Khan sir. Thanks for having me here, sir. And I hope we will receive a great and fabulous response from our audience family. And all the actors are so good. Bharat sir, Priyanka ma'am, Vamshi sir, and all the actors are doing so great. And yes, thank you so much. And we wish a great response. Thank you so much. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ మూవీలో నేను వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మోహన్ కాంత్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు, ఆయన వర్కింగ్ స్టైల్ బాగా ఇష్టం. సో ఈ మూవీ మేము కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు కథ అంతా చెప్పారు, చాలా బాగుందని చెప్పాం. సో ఈ సాంగ్స్ కానీ అన్ని కానీ ఆయన మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అందరి టీంకి, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సేమ్ టైం ప్రొడ్యూసర్ మహేష్ గారికి, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ గారికి, ఎడిటర్ మహేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా హీరో భరత్ గారికి, ప్రియాంక గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ సపోర్ట్ చేసిన వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ సినిమా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening, ladies and gentlemen. I would love to thank you, first of all, Venu sir. Because of him, I am here today. And Mohan Khan sir, to believe in me. Thank you so much, sir. Congratulations for your film. The trailer is amazing, sir. And I want to tell you one thing all. Actually, my father was the first line producer of Madhya Pradesh. And because of Venu Gopal sir and Mohan Khan sir, I got the recently got the title of the youngest line producer of Madhya Pradesh. So thank you so much, Mohan sir, and thank you Venu sir for taking me here. The trailer is amazing, and Akash bhai, Bharat bhai, Priyanka, Mahesh bhai, and our Subhash sir, everyone, thank you so much for bringing me here, and thank you. స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ ఆ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మోహన్ ఖాన్ సార్కి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంకా హీరో భరత్ గారికి, ప్రియాంకకి సో థ్యాంక్ యూ.
ఇంకా థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓం నమ శివాయ, జై మహాకాళేశ్వర్. సార్, మా ట్రైలర్ చూడడానికి, మా సినిమా సాంగ్స్ లిరిక్ వెళ్ళి చూడడానికి వీచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు సార్. మీరందరికీ ధన్యవాదాలు. అండ్ నాకు వీచేసిన గెస్ట్ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు తక్కువ, తెలియని వాళ్ళు చాలామంది వచ్చారు సార్. మీ అందరికీ కూడా డెఫినెట్గా హార్ట్లీ మీకు కంగ్రాట్స్ సార్. ఎందుకంటే నాకు మీరు అందరూ వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. సమయం కూడా చాలా ఎక్కువసేపు తీసుకొని మా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం బోర్డు నుంచి ఇక్కడ చిన్న మీటింగ్ చేయడం జరిగింది. చిన్న సినిమాలు అక్కడికి వచ్చి లాంచింగ్ చేయడం, అక్కడ షూటింగ్ చేయడం వల్ల సబ్సిడీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళి అక్కడ అన్ని లొకేషన్ చూసుకున్నాను. నాకు ఆర్వి గారు ఆయన మొత్తం గైడ్ చేసి పంపించారు. అక్కడ లొకేషన్స్ ఆర్టీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఎవరితో పనిచేయాలన్న కన్ఫ్యూజన్. సో నాకు హైదరాబాద్ తెలుసు, అక్కడ తెలుసు, ఇంత దూరం వెళ్ళి 1000 కిలోమీటర్స్ వెళ్ళి చేయడం అంటే తెలీదు. అప్పుడు సాద్ ఖాన్ లైన్ ప్రొడ్యూసర్ అక్కడ అండి, టూరిజం బోర్డు నుంచి వాళ్ళు నాకు అతను నంబర్ ఇచ్చారు, చేశాను. అతను చేసిన ఎక్స్పీరియన్స్ నిజంగా వండర్ఫుల్ అండి. మేము వెళ్ళినప్పటి నుంచి మాకు హోటల్ కాంచి ఫుడ్ లొకేషన్ కూడా అక్కడ చాలా గౌరవించి మాకు చాలా బాగా చేశారు సార్. నిజంగా నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, నీకు అర్థం కోసం ఒక ముక్క హిందీలో మాట్లాడేస్తాను సార్. बहुत बहुत थैंक यू, बहुत धन्यवाद. हमको बहुत अच्छे देख लिया वहाँ से, लेकिन डेफिनेटली फिर भी आप साथ वहीं बनाएंगे हम. వెరీ థ్యాంక్ యూ. అండ్ తెలుగు చెప్తాను. ఇంకో చెప్పాలంటే ఈ సినిమాకి ప్రియాంక నంది ఆమె హీరోయిన్గా చేయడానికి కారణం, అక్కడ స్క్రీన్ టెస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. తనకి ఈ సినిమాలో రోల్ గురించి చెప్పి దానికి సంబంధించిన డైలాగ్ చెప్పడంలో ఆ అమ్మాయి నిజంగా సింగిల్ టేక్లో తెలుగులో చెప్పిందండి. సో అక్కడ నేను ఆ అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేసి డెఫినెట్గా మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి చేశాను. ఇంకో పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి సినిమా చేసిన తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా ఒక 2 months బాగలేకపోయింది, హెల్త్ బాగాలేదు. 4 months ఆ అమ్మాయి బెడ్ రెస్ట్ తీసుకుని మరీ సినిమా కోసం హైదరాబాద్కి వచ్చి మరీ చేసింది. इमरान खान को वहाँ पे शूटिंग के लिए हमें बुलाया था. उन्हें हिंदी फिल्म में बहुत बिजी थे. సో అక్కడ హిందీ మాట్లాడి వీళ్ళకి చెప్పి ఒకసారి తెలుగు ఒకసారి హిందీలో ఏం అర్థం కావట్లేదు. సో ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి, చాలా మంచి యాక్టింగ్ చేశారు. ఆయన హిందీలో పెద్ద సినిమాలు చేస్తున్నా కూడా నాకు హెల్ప్ చేసి మంచి రోల్ చేశారండి. అండ్ ఇంకో ఇందులో ఎమోషనల్ క్యారెక్టర్ తను హట్కర్ ఒక టెర్రరిస్టులతో పోరాడే క్యారెక్టర్, వాళ్ళతోటి చాలా కొట్టించుకునే క్యారెక్టర్లో కూడా ఆ అమ్మాయి రియల్గానే చేసింది, రియల్గా నేర్చింది. ఒకవేళ చిన్న దెబ్బ తగిలిపోతే గట్టిగానే కొట్టండి సార్ అని రిక్వెస్ట్ చేసి మరీ చేసింది. తను వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా చెప్పాలంటే మాకు సుభాష్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన ఎప్పటి నుంచో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. ఇది ఆయనతో కలిసి చేయడం సెకండ్ మూవీ. సో మేము కథ విన్నాక, ఆయన తర్వాత సాంగ్స్ విన్నాక, లిరికల్గా అవన్నీ కూడా దగ్గరుండి వర్క్ చేసుకున్న తర్వాత 4-5 చేంజెస్ అయినా, 5-6 చేంజెస్ అయినా డెఫినెట్గా ఆయన నాకు బాగా చాలా మ్యూజిక్ ఇచ్చాడండి. సింగర్ విషయంలో కూడా ఆయన చాలా హెల్ప్ చేశాడు. లిరికల్ అయితే మొత్తం రామారావు గారు నాకు చాలా హెల్ప్ చేసి 3-4 times చేంజ్ రాశారు. కొన్నిసార్లు అయితే ఇమీడియట్లీ వర్డ్స్ ఇచ్చి మరీ హెల్ప్ చేశారండి. అండ్ ఇంకా నాకు చెప్పాలంటే అమీర్ ఖాన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. తన యాక్టింగ్ గురించి చెప్పాలంటే సినిమా మీద చూడాల్సిందే, నేను చెప్తే బాగోదు. సో డెఫినెట్గా అతను చాలా మంచి చేశాడండి. అండ్ ఇంకా నాకు మన వలభోజు పాండు సార్ గారు అయితే నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఎనీ టైం సినిమా కానీ నాకు కానీ హెల్ప్ చేసే వ్యక్తులు వాళ్ళ ముందు మనం ఎక్కువ పొగడం తప్పని చెప్పి నేను ఎక్కువ పొగట్లేదు. వాళ్ళు లేనప్పుడు పొగడుకోవడం బెటర్, కానీ వాళ్ళ ముందు పొగడొద్దని నేను చెప్పలేకపోతాను సార్. ఐఎమ్ వెరీ సారీ. సార్, ఈ సినిమాకు టూరిజం బోర్డు నుంచి మినిస్టర్ గారు వచ్చి, సార్ దయచేసి మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా మా సినిమాకి రావడం అనేది మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం సార్. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం నేను కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి హీరో గారు ప్లీజ్ 007లో అన్ని రిస్కీ షాట్లేనండి. ఫారెస్ట్లో, వాటర్లో చెప్పాలంటే ఒకరోజు వాటర్లో డైలీ ఇంతవరకు వాటర్లోనే షూట్ చేయాలి. మార్నింగ్ 6 నుంచి 7 o'clock వాటర్లోనే షాట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా నెక్స్ట్ డే జ్వరం వచ్చినా కూడా మళ్ళీ చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగలేదండి. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ చేశాడు. నేను చెప్పడానికి కంటే కూడా చూసిన ఆడియన్స్ చెప్పడం ఎంత ముఖ్యం. ఎందుకంటే మనం వాళ్ళని పోవడం కంటే కూడా నాకు ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, బాగా చేశారు. ఎలా చేశాడు అన్నది పబ్లిక్ చెప్తారు. ఫైనల్ వాళ్ళు చెప్పేదే రిజల్ట్. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ సినిమాకి చేసినందుకు. చాలా థ్యాంక్ యూ భరత్ గారు. సెకండ్ లీడ్గా చేసి చాలా మంచిగా చేసిన రాము గారు, ఆయన వంశకృష్ణ పాండ్య రండి. వంశకృష్ణ అంటే నేను కామన్గా రాము అని పిలిచేస్తుంటానండి. ఆయన పేరు వచ్చేసి వంశకృష్ణ పాండ్య.
ఈ సినిమాలో ఇతను సెకండ్ లీడ్ చేశాడు. అంటే తను ప్రతి రిస్కీ షాట్ తనతో గుర్తుపెట్టుకొని చేశానండి. ఎందుకంటే ఫైట్ సీన్ ఉన్నప్పుడు ఎందుకంటే మనకి తగలకపోవడం చల్లగా ఉండి రియల్ కావాలంటే తను రిస్క్ షాట్లు తీసుకుని చేశాడు. సో అమేజింగ్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ వంశీ గారు. ఆకర్ష్ గారు ఈ సినిమాలో మొత్తం పాకిస్తాన్ టెర్రరిస్ట్ లుక్ వైజ్ ఎలా ఉంటుందో ఆ లుక్ తీసుకొని డైలాగ్ డెలివరీ కూడా అదే రేంజ్లో చెప్పాడు. అదే యాస అదే ప్రాసలో ప్రయోగం చేశాడు. నిజంగా చాలా చాలా బాగా చెప్పాడండి. ఆకర్ష్ గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మేడం గారు వచ్చేసి బీజేపీ లీడర్ మేడం గారు వచ్చి ఈ సినిమాకి అంత పెద్ద స్థానంలో ఉండి కూడా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక నేను చెప్పాల్సింది డిఓపి కిరణ్ గురించి మేడం. తను సినిమా స్టార్ట్ చేసే ముందు వినే ముందు కన్ఫ్యూజ్గా ఉంటాడు. ఏంటి అనేది సెట్లోకి వెళ్ళిన తర్వాత చాలా క్లారిటీగా ఉంటాడు. నిజంగా ఒక డైరెక్టర్కి ఒక సీన్కి లైటింగ్ ఏం కావాలన్నా దాని తర్వాత ఏ లైటింగ్ ఏ పర్పస్ చాలామంది చూస్తుంటాం చాలా ఎక్విప్మెంట్ తెప్పించి సగం వాడడం చూస్తుంటాను సార్, నేను చూశానండి. సో కిరణ్ గారు ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకొని వాడటం వల్ల చాలా చాలా సేవ్ అయిందండి. నిజంగా చెప్పాలంటే చాలా సేవ్ అయింది. సో థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మా మహంకాళి నాగమహేష్ ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పాలి. మహంకాళి నాగమహేష్ గారు సినిమా చేయడం ఫస్ట్ టైం అండి. అతనికి ఈ ఫీల్డ్ తెలియదు. ఈ ఫీల్డ్ గురించి చెప్పిన తర్వాత మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత సో మనం చేద్దాం ముందుకు వచ్చిన తర్వాత నేను చెప్పిన బడ్జెట్లో 30% ఎక్స్ట్రా అయిపోయిందండి. సో దానికి ఎందుకు ఎక్స్ట్రా అయిందని నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, ఇచ్చాము. తర్వాత ఆయన 30 కదండి 50% ఇంకా ఎక్స్ట్రా పెట్టాడు. సో తెలియని వాళ్ళంటే మధ్యలో ఆగిపోవడం లేకుంటే కొంచెం ఇంత పెట్టించమంటుంది. కానీ అతను మేము చేస్తున్న వర్క్ చూసి ఇవి కావాలని సెకండ్ షెడ్యూల్ ఇచ్చి అతనే చూసుకొని ఇంకా ఒక అన్ని క్రాఫ్ట్లు కూడా పనిచేశారండి. సో ఏమేం కావాలంటే లేదు డైరెక్టర్ ఇది అడుగుతాడు, లేదు కెమెరామెన్ ఇది అడుగుతాడు. సరే ఇంత బడ్జెట్ ఎక్కువతంటే ఇంత చేస్తున్నాం కదా తగ్గేది లేదు నో ప్రాబ్లం అని ప్రొవైడ్ చేశాడు. ఈ రోజు ఇంత క్వాలిటీగా సినిమా రావడానికి కారణం ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు కాబట్టి తీయగలిగామండి. అవి ప్రొడ్యూసర్ డబ్బులు తీయకపోతే నేను తీయలేను కదా. సో ఈ సినిమాలో నటించిన నటీనటులకి టెక్నీషియన్లకి నన్ను ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా వారికి సో నన్ను ఇంకా చెప్ప సుదర్శన్ రెడ్డి సారు అందరూ వచ్చారు. సో వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞ. దయచేసి కొంచెం ఎక్కువ మాట్లాడు క్షమించండి. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వస్తున్న బుల్లెట్స్ ప్రేక్షకుల హృదయాలకు దూరి విజయవంతంగా ప్రదర్శింపబడాలని కోరుకుంటూ అందరికీ ఇందులో నటించిన నటీనటులకు ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు రావాలని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మూవీ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారికి మరియు డైరెక్టర్ మా మోహన్ కాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Namaskaram, Hyderabad. Firstly, I want to say how incredibly honored and thrilled I'm to be standing here tonight, introducing myself to the Telugu film industry, a world that has always been inspired me with its rich legacy and incredible stories. Thank you so much for such a warm welcome. Firstly, I would like to express my gratitude to my visionary director, Mr. Mohan Kant sir, for giving me this wonderful opportunity and believed in me and guided me through this journey with patience and passion. So thank you so much, sir, for everything, sir. And last but not least, I'm so thankful to my producer, my co-actor Bharat, for being such a wonderful co-star. And every single person of Mission 007, so deeply thankful for everything you have done. This is just the beginning for me. So I'm really very excited to learn, grow, and contribute to this industry. Thank you. Thank you all for listening. God bless. Love you all. Thank you very much for inviting me for this launch and all. Mohan Kant, first నేను లవ్ చేసిన పర్సన్. I loved him like he is the man of every frame. ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి సౌండ్లోనూ కనిపించేది వినిపించేది మోహన్ కాంత్ కష్టమే నాకు. అతని కమిట్మెంట్ అతని జడ్జ్మెంట్ రెండు అద్భుతంగా ఉంటాయి. ఐ లైక్డ్ హిమ్ వెరీ మచ్. So when he approached me to support in Madhya Pradesh for tourism board consultancy and all, so అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఆయన ఇంతకుముందు ఒక డబ్బింగ్ స్టూడియో దగ్గర ఎక్కడో కలిసినప్పుడు సార్ మీరు చేస్తున్నారంట కదా కాస్త హెల్ప్ చేయండి అన్న మాట మాట్లాడితే
It's not a help, actually, it's an opportunity for me to encourage such a committed director. So I congratulate him and his entire team. And ఈరోజు మన స్టేజ్ మీదకి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ దిస్ ఏరియా. సాద్ ఖాన్ లాంటి ఒక లైన్ ప్రొడ్యూసరు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పర్టికులర్గా వెన్ ఐఎమ్ ఆన్ ద డయాస్, మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ వాళ్ళు దీన్ని ఒక అద్భుతమైన ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు, పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్కి, విత్ ఎ లార్జర్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ అండ్ ఆల్. And the cooperation, the kind of cooperation they are giving is very fantastic. I wish all the success for the newcomers and everybody who are interested to shoot at Madhya Pradesh and get the incentives of Madhya Pradesh. They have wonderful locations and a wonderful team over there. వాళ్ళందరూ చేస్తున్నారు. ఈ పర్టికులర్ డయాస్ని బేస్ చేసుకుని నేను ఐ వెల్కమ్ ఎవ్రీబడి to participate in such a great idea of Madhya Pradesh Tourism Board. At the same time, ముఖ్యంగా మోహన్ కాంత్ తోటి నేనే ఒక సినిమా చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ ఫిలిం అలాంగ్ విత్ మోహన్ కాంత్. ఎందుకంటే గివెన్ బడ్జెట్లో విజన్ని అంత పెద్దగా తీసుకురావడం అన్నది ఆయన టీము మాత్రమే చేయగలిగిన పనిలాగా కనిపిస్తుంది నాకు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ డైరెక్టర్ టు అచీవ్ దట్. అంటే ఎంతలో అనుకుంటే అంతలో చేయడం అనేది. ఐ హ్యావ్ డైరెక్టెడ్ 7 movies and I have produced 3 of them. But I have seen a wonderful technician in him and a committed man. That the commitment makes me to come always along with him, and I will support him further anytime, in any cost, at any cost. Thank you very much for everybody, and this should be a great success. అందరికీ నమస్కారం అండి. ముందుగా మిషన్ 007 ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినటువంటి మీడియా వాళ్ళందరికీ, అలాగే వెల్ విషర్స్కి, స్పెషల్ గెస్ట్లందరికీను చాలా ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మహంకాళి పిక్చర్స్ అధినేత, మిషన్ 007 ప్రొడ్యూసర్ మహేష్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన మైక్ పట్టుకున్నప్పుడు ఏదో అన్నాడు, కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఎన్ని 100 కిలోమీటర్లైనా కార్ అలా వెళ్తూ ఉంటుంది. భూపాల్కి, లేహ్ లడఖ్కి కార్లోనే వచ్చేస్తాడు ఆయన డ్రైవ్ చేసుకుంటూ. అంత కసి మీద ఉన్నాడు అనమాట సినిమా మీద. అంటే ఎలాగైనా దీన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అనమాట. సో గుడ్ బ్రో, మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను మన సినిమా వల్ల. నెక్స్ట్ మా కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ ఇద్దరి గురించి ఒక ఓవర్లో చెప్తానండి. ఒకసారి కిరణ్ ఇక్కడికి రావాలి. లాంగ్లో ఉంటే అది కష్టం చూడడానికి. అందరూ చూడండి కాస్త. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఒక్కటే వర్డ్, ఇట్స్ ఎ ప్రావర్బ్. ఇంత మించి వాళ్ళ మీద ఏం చెప్పక్కర్లేదండి. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్, అంతే. వాళ్ళిద్దరూ ఇద్దరే. ఇంకా మోహన్ కాంత్ గారిని కూడా చెప్పాలంటే, ఆయన 24 క్రాఫ్ట్స్లో అందరు వేలు పెడతారు, ఈయన తల కాలు అన్నీ పెట్టేశాడు, దూరేశాడు. 24 క్రాఫ్ట్స్ ఆయనే ఉంటాడండి. పనిచేసే వాళ్ళు టెక్నీషియన్లు వేరు ఉండొచ్చు, కానీ ప్రతిదీ చెప్పేది, చేసేది, చేయించేది ఆయనే. అంటే కర్త కర్మ క్రియ అన్నట్లు. ఇంకా ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుంది. సక్సెస్, ఈ సినిమా సక్సెస్ మాట్లాడుతుంది ఆయన గురించి. సో నాకు ఇంత మంచి మూవీలో అవకాశం ఇచ్చినందుకు మా మోహన్ కాంత్ అన్నకి చాలా థ్యాంక్స్. అలాగే మా భరత్ అన్న, నైస్ వర్కింగ్ విత్ యూ. చాలా మంచి యాక్టర్ అండి, చాలా మంచి సపోర్టివ్ ఉంటాడు, మంచి ఫ్రెండ్ అయ్యారు అలా. తర్వాత ప్రియాంక, అమీర్, మన ఆకాష్ బ్రో అండ్ భూపాల్. మెయిన్గా ఇది ఎంపీలో జరిగిన షూట్ మొత్తం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సబ్సిడీ మీద జరిగింది. అక్కడ ఉన్న యాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. అండ్ లైన్ ప్రొడ్యూసర్ షాద్, నిజంగా ఇట్స్ ఎ గుడ్ పర్సన్, ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. షాద్ బాయ్ ఎవరితో అయినా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాడు, అందరికి ఏం కావాలో దగ్గరుండి చూసుకున్న వ్యక్తి. సో దిస్ ఈజ్ ఆల్. ఇంకా ఈ మూవీని అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మై విష్
మిషన్ 007 అందరూ థియేటర్లోనే చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. సో ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా అందరికీ నా నమస్కారం అండి. ఎవ్రీ వన్ ఈజ్ అ గెస్ట్ టు మీ. మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ చైర్మన్ గారు, మీరు ఫస్ట్ టైం పిలవగానే ఓకే అని చెప్పారు. నేను మీకు హార్డ్లీ 1 డే ముందు చెప్పాను అంతే. అండ్ మధ్యపాతి శ్రీనివాస్ గారికి కొంచెం చెప్పాలంటే ఆయనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఆయనకి చాలా ప్యాషనేట్ ఉంటారు. ఫస్ట్ టైం ఆయనకి ట్రైలర్ చూపించిన వెంటనే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు బికాజ్ వాళ్ళే కనిపిస్తారు. బట్ నేను థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది మా అసిస్టెంట్ డైరెక్టర్ అపేంద్ర. సారీ, నో పర్లేదు రండి. ఆయన చెప్పాలంటే మా అందరికన్నా ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. స్టిల్ ఈ మూవీ మేము స్టార్ట్ చేసి లిటరలీ 2 years అయిపోయింది. 2 years ఎన్నో హార్డిల్స్ చూసాం. మధ్య మధ్యలో వి లాస్ట్ ఫ్యూ యాక్టర్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా ప్రొడ్యూసర్ మహేష్ గారు, ఆయన డైలీ ఒక్కరోజు ఒక 10% బడ్జెట్ పెరిగినా నైట్ అంతా నా మైండ్ తినేవాళ్ళు రూమ్కి వచ్చి. ఈ లెక్కలు అవి చూసుకోవటమే సరిపోయింది. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే మేము పడుకునేసరికి 12 o'clock అయ్యేది, మళ్ళీ మార్నింగ్ షూట్ పెట్టుకునే వాళ్ళం. థ్యాంక్ యూ మహేష్ అన్న. ఆకర్ష్ అన్న, మీ యాక్టింగ్ చెప్పాలంటే చాలా బాగుంది. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ మీ యాక్టింగ్కి. ట్రైలర్ మీకోసం నేను ఆల్మోస్ట్ ఒక 50 to 60 times చూసుంటాను, జస్ట్ మీ డైలాగ్స్. అండ్ థ్యాంక్ యూ హిమా ఫర్ ద గెస్ట్ రోల్. అండ్ సాద్ ఖాన్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు భూపాల్లో ఉన్నప్పుడు. విత్ ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ఆయన చాలా బాగా టేకప్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు కాకుండా ఇంకా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మై ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకన్నా అతను ఎక్కువ ఎక్సైటెడ్ ఉంటాడు చెప్పాలంటే. ఒక పోస్టర్ వచ్చినా కానీ, ఒక ట్రైలర్ వచ్చినా, లిటరలీ ఈరోజు నేను ఒక 1 hour లేట్ వస్తే తను ఈవినింగ్ 4 o'clock నుంచి వచ్చి ఇక్కడే కూర్చుంటాడు. చెప్పాలంటే ఆ టైంలో ఇంకా వేరే మూవీ అవుతూ ఉంది, బట్ స్టిల్ హీఈస్ వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ నవీన్. అండ్ రాజశేఖర్ మై ఫ్రెండ్, ఆయన చాలా సపోర్ట్ చేశారండి పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం. అండ్ మై స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ గివింగ్ మీ హ్యూజ్ సపోర్ట్. అండ్ పటేల్ రమేష్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. అట్లాగే మీడియా మిత్రులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సో ఒకసారి మా మీడియా వాళ్ళు ఒక 2-3 questions అడుగుతారట మీ మీద ప్రేమతో. అంటే ఈ టైప్ పర్టికులర్ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? ఆర్మీ బ్యాక్డ్రాప్ కదా, ఏమైనా హోంవర్క్ లాంటివి ఏమైనా చేశారా? ఆల్మోస్ట్ 1 year నుంచి చేస్తూనే ఉన్నామండి. అంటే డైరెక్టర్ గారు వచ్చి ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ తీయాలనుకుంటున్నాను. సో దానికి స్టోరీ కానీ అది కానీ ఆయన లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి దానికోసం కష్టపడే చేసామండి. లొకేషన్స్ కానీ అండ్ మోర్ ఓవర్ అవుట్పుట్ ఇట్లా రావాలని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. అంటే ఇప్పుడు ట్రైలర్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఈవెన్ హీరోయిన్ గారి క్యారెక్టర్ సాయి పల్లవి గారిది అండ్ అమర్ మీ క్యారెక్టర్ చూస్తుంటే శివకార్తికేయన్ గారిది కనిపిస్తుంది. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అమర్ అండ్ రీసెంట్గా వచ్చినటువంటి శివకార్తికేయన్ గారు. సో ఏంటి అంటే సేమ్ అలాంటి స్టోరీయా లేకపోతే అమరన్ 2 ఏమైనా తీసారా? అలాంటి స్టోరీ గురించి అయితే చెప్పొద్దని చెప్పారు ఫస్ట్. ఇది ట్రూ ఇన్సిడెంట్ మీద చేసిన స్టోరీ అండి, బేస్డ్ ఆన్ సమ్ రియల్. ఎవరు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే సినిమాల్లోకి రావడానికి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు పర్టికులర్గా? అంటే నా ఫస్ట్ మూవీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఇట్లా చూసేటట్టు ఉండాలి అని చూశాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ అనేసరికి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ చెప్పాలంటే మై బ్రదర్, ఆయనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఇంకా చెప్పాలంటే కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ సీన్ నీది ట్రైలర్ సరిగ్గా లేదు, లేకపోతే నీ ప్రీవియస్ మూవీది ఇట్లా ఉంది, అవన్నీ ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు నన్ను. యా హీరో గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ మీద కానీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మీద కానీ వచ్చేవి చాలా అంటే పర్టికులర్ సమ్ పీపుల్కి బాగా లైక్ అవుతాయి.
సో అంటే దాన్ని ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే చాలా గట్స్ ఉండాలి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనం టచ్ చేయాలంటే. సో ఏంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అంటే ఏంటి ఈ టైప్ చూపించిస్తే సరిపోద్ది అని అనుకున్నారా? అంటే డైరెక్టర్ గారు ఇది విజన్ గురించి నాకు తెలుసా అండి, ఆయన మీద నమ్మకంతో ఇది నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది డైరెక్టర్ గారి దగ్గర. आपको तेलुगु आता, हिंदी हिंदी हाँ, हिंदी. हिंदी आपका पहला मूवी है या फर्स्ट मूवी है? ऑलरेडी यू एक्टेड इन अदर मूवीज आल्सो? No, this is my first movie, sir. First time debut, that too in direct. Telugu first movie है sir. South में पहला movie है. Your experience about Telugu movie, about the dialogues also, it will be very difficult to speak, right? Like if you know Hindi perfectly, but in Telugu, how you managed and what was the incident or funny incident, any incident in the shooting time? Like वैसे तो the journey was very long, so everybody enjoyed it a lot. और इंसिडेंट तो बहुत क्यूट इंसिडेंट बहुत हुआ है. लाइक मुझे समझ में नहीं आता था वैसे तेलुगु में, सब कॉन्वर्सेशन रहता था. मैं हिंदी इंग्लिश में डायलॉग्स बोलती थी, बट लाइक कुछ छोटा छोटा ऐसा इंसिडेंट हुआ है कि एक्टर्स को डांटते थे तेलुगु में, बिकॉज मुझे समझ ना आए इसीलिए वो हिंदी में नहीं बोलते थे. तो मुझे थोड़ा बहुत कुछ आता था समझ में जब वो स्लैंग्स यूज करते थे. वो बहुत फनी मोमेंट था मेरे लिए. क्या आप तेलुगु में क्या सीखे? कुछ वर्ड सीखे, कुछ लाइन तेलुगु में क्या बोल सकते हैं आप तेलुगु में? एनी लाइन? నాను నేను ప్రీతిస్తనే. సో ఎంత అయిందండి బడ్జెట్? 007 అంటే ఇంకా నంబర్లు యాడ్ చేశారా మీరు కూడా? ఎంత అయిందంటారు బడ్జెట్? నేనేం యాడ్ చేయలేదు. అనుకున్న బడ్జెట్ అయిందా? బడ్జెట్ అయితే నేను అనుకున్న దానికంటే 50% ఎక్కువ అయింది మ్యాక్స్. చెప్పండి అన్న. ఈ స్టోరీలో ఫస్ట్ హీరోని తీసుకున్నారు కదా, మీరు పర్టికులర్గా సెకండ్ మెయిన్ లీడ్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? సెకండ్ మెయిన్ లీడ్ ఏంటంటే ప్రతిసారి ఈ కథలో హీరోనే గెలవాలని లేదనమాట. సో ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఆ ఎదుటి టెర్రరిస్ట్ కూడా మనకంటే కూడా స్ట్రాంగ్ ఉండి ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే మనం వాళ్ళకంటే ఎక్కువ స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వనుకున్న టైంలో సో కొన్ని సందర్భాల్లో హీరో అనేటువంటి కొంచెం డల్గా ఫీల్ అవుతుంటాడు. సో ఇప్పుడు మన పక్కన మనం డల్గా ఉన్న మన ఫ్రెండ్ ఎవరైనా బూస్టప్ చేస్తే మనం ఇంకా కొంచెం మంచిగా అవుతుంది కదన్న. అలాంటి రోజులు అప్పుడు కొన్ని సీన్లలో నువ్వు ఓడిపోయే వ్యక్తి కానే కాదు అంటే మనకి లంకకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీలంకకి రాముడి సీతమ్మను చూడడానికి వెళ్ళేటప్పటికి ఆంజనేయ స్వామి పోతానన్న ఆ సత్తా తనకి తెలియదు. ఎదుటి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంత బలవంతాన్ని తెలుసుకోగలుగుతాడు. అట్లా తను కొన్ని డిప్రెషన్లో ఈయన పోలీస్ ఆఫీసర్ ఈయన వీళ్ళు మిలిటరీ బ్యాక్డ్రాప్లో వెళ్తూ ఉంటే ఒకేసారి ఈయన కళ్ళ ముందు బ్లాస్టింగ్లో 10 మంది చనిపోతారు. నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళు ఇలా చనిపోయారు బాధపడే టైంలో ఇంకా బూస్టప్ చేసి తీసుకెళ్ళి ఒక పర్సన్ కావాలి. సో సెకండ్ లీడ్గా అతను తీసుకోవడం, అతను చెప్పే విధంగా తీసుకోవడం జరిగిందండి. హీరో గారు సో మీరు కరెక్ట్గా ఆ పర్సనాలిటీకి సూట్ అయ్యేలాగా అంటే మెయింటెన్స్ ఎలా చేస్తారు? డైట్ మెయింటెన్స్ కానీ లేదంటే ఆ పర్టికులర్ షార్ట్స్కి సంబంధించిన స్టిల్స్ కానీ ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా ప్రీవియస్ ఫిల్మ్స్ నుంచి కానీ ఆర్ ఎలాగా? డైట్ అండ్ ఫిజిక్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచే చేశాను. అండ్ మై ట్రైనర్ కూడా ఇక్కడే ఉన్నారు, శ్రీనివాసరావు, ఆయన వైజాగ్ నుంచి వచ్చారు. ఫ్రమ్ ఏ లాంగ్ టైం నేను మెయింటైన్ చేస్తున్నా. అండ్ డైరెక్టర్ గారు అయితే ఫైట్స్ కానీ కంపోజిషన్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఒక 1-2 days ముందే ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ప్రిపేర్ చేయించేవాళ్ళు. సో ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,